మొన్న గవర్నర్ గారు ఆయన ప్రసంగానికి మేమందరం ధన్యవాదాలు తెలియజేశాం. వైకాపా పార్టీ వాళ్ళు అప్పుడే తొందరగా కూసినట్టు గవర్నర్ ప్రసంగాన్ని తీసుకుపోయి బడ్జెట్ ప్రసంగం అని చెప్పు బడ్జెట్ మీద వాళ్ళ విశ్లేషణ ఇస్తున్నారు. బడ్జెట్ ఈ రోజు పెట్టారు. ఈ రోజు 11:15 బడ్జెట్ పెడితే దాదాపు 13వ తేదీనే వాళ్ళు మైకుల ముందు కూర్చొని బడ్జెట్ ను విశ్లేషిస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వైకాపా పార్టీ వాళ్ళకి, ఎవరో ఒకరు వచ్చి 13వ తేదీ బడ్జెట్ ని విశ్లేషణ చేసిన పెద్ద మనుషులకు కొంచెం గైడ్ చేయండి. ఈ రోజు బడ్జెట్ పెట్టారు, ఇప్పుడు దీన్ని పూర్తిగా విశ్లేషించండి. ఇంకా ఎలాగో వైకాపా పార్టీకి ఇంకో పని లేదు, దీన్ని ఎట్లాగో విమర్శిస్తారు. ఇంత మంచి బడ్జెట్ ను కూడా విమర్శించడం ఒక్కటే వాళ్ళు ఈ రోజు చేయబోయే పని అని ముందుగే మాకు తెలుసు. కానీ రాష్ట్ర ప్రజలందరూ ఈ బడ్జెట్ ని స్వాగతిస్తున్నారు. ప్రతి ఒక్క రంగం, మహిళలకు గాని, ముఖ్యంగా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ సంక్షేమం కోసము ఎంత పెద్ద ఎత్తున కేటాయింపులు కేటాయించినంటే కానిస్టేబుల్ కాడి నుంచి డీజీపీ వరకు వాళ్ళ సంక్షేమాల కోసము వాళ్ళ ఇన్సూరెన్స్లు పెంచడం గాని, అలాగనే పోలీస్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఎత్తున వెహికల్స్ ప్రొక్యూర్మెంట్ చేయడం గాని, అలాగనే రేపు రాష్ట్రం యొక్క శాంతి భద్రతలను ప్రధాన లక్ష్యంగా తీసుకొని యువతకు, మహిళలకి శాంతి భద్రతలను ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని శాంతియుతమైన ఆంధ్రప్రదేశ్ గా ఏర్పాటు చేయాలా, తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు చేసినారంటే ప్రతి ఒక్క మహిళ దీన్ని స్వాగతిస్తా ఉంది. ఈ రోజు డ్రగ్స్ కోసం గాని, అలాగనే గాంజాకు వ్యతిరేకంగా గాని, అలాగనే మహిళల సంక్షేమకానికి గాని ప్రధాన ప్రాధాన్యంగా ప్రభుత్వం నడుస్తోంది. అందులో ఈ కేటాయింపులు చేయడం అనేది ఒక నిదర్శనంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగనే రాబో కాలంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు. 2047 విజనరీగా ఈరోజు ముందుకెళ్తా ఉంది ఆంధ్రప్రదేశ్. తప్పకుండా ఇలాంటి బడ్జెట్ తోనే ఇది సాధ్యము. ఈ బడ్జెట్ 2047 కు నాంది ఈ బడ్జెట్ అని తెలియజేసుకుంటున్నాను.